హాయ్ అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ ఎమ్మీ అయిన సర్వపిండి రెసిపీ చూద్దాము. ఈ రెసిపీకి ఇంపార్టెంట్‌గా కావాల్సింది రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి. బియ్యం పిండి కావాలి. మేము మాత్రం పల్లీలు, నువ్వులు, శనగపప్పు వేసుకుంటాము. కావాలంటే బొబ్బరి పప్పు అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నువ్వులు ఎంతో హెల్తీ కాబట్టి ఇలా ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఒక సొరకాయని ఇలా గీక్కొని అంటే తురుముకోవాలి. తురుముకొని పక్కకు పెట్టుకుందాము. ఇలా దాంతో తురుముకోవాలి. లేకపోతే ఇలా తురమలేకపోతే చాపర్ ఉంటుంది కండి, చాపర్లో చిన్న చిన్న ముక్కలు వేసి అలా కూడా తురుముకోవచ్చు. కావలసిన పదార్థాలు ఫస్ట్ మనం మిక్సీ జార్లో ఎల్లిపాయలు వేసుకున్నాము. ఎల్లిపాయ, మిర్చి అలానే చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. దీన్ని మిక్సీలో వేసి బరగ్గా చేసుకోవాలి. హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాము. ఈజీగా అయిపోయేది, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ ఇది. నేను ఒక 2 గిన్నెలు పిండి వేశాను, బియ్యం పిండి. కావలసిన పదార్థాలు దాంట్లో కొంచెం ఇలా నువ్వులు వేసుకుందాము. నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అలానే కొంచెం సేపు ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాము కడుక్కొని. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని ఇలా విడివిడిగా అనుకొని వేసుకుందాము. తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొద్దిగా కరివేపాకుని నీట్గా ఉల్చుకొని కడుక్కొని వేసుకుందాము. కరివేపాకుని ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలానే పల్లీలని ఇలా పచ్చి పల్లీలని ఇలా నలుపుకొని పొట్టు లేకుండా చేసుకొని వేసుకోవాలి. అలానే సొరకాయని ఇలా తురుముకున్న దాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకుందాము. కొంచెం మిర్చి వేసాం కాబట్టి కొంచెం కలర్ గురించి కొంచెం వేసాను కారం. అలానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడే అంత. మిక్సీలో వేసుకున్న ఈ తురుమును వేసుకుందాము. మిర్చి, ఎల్లిపాయలు కలిపిన పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. నీళ్లు వేయకుండా దీంతోనే కలిపి తీసుకోవచ్చు. నీళ్లు వేయనవసరం లేదు. ఈ సొరకాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వేసిన పేస్ట్తోనే పిండి కలిసిపోతుంది. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా కడుక్కున్న పిండిలో నుంచి మనం కొంచెం తీసుకొని ఇలా చిన్న ఉండలా తీసుకొని మనం సర్వపిండి పెట్టుకుందాము. ఒక పేన మీద ఆయిల్ వేసుకొని సరిపడే అంత ఆయిల్ వేసుకొని దాని మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని నొక్కుకుందాము రౌండ్గా. తెలంగాణ స్పెషల్ సర్వపిండి చల్లగా వెదర్ ఉన్నప్పుడు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా హోల్ పెట్టుకొని దాంట్లో మధ్యలో ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పూర్తిగా కాలి రెడ్ కలర్గా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని దీన్ని పెట్టుకొని కాల్చుకుందాము. దాని మీద ఒక మూత పెట్టుకుందాము, కాలడానికి ఉడుకుతుంది మంచిగా. ఎమ్మీ సర్వపిండి. ఎమ్మీ సర్వపిండి చూడండి, ఎంతో టేస్టీ అయిన సర్వపిండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. చూడండి, ఎమ్మీగా రెడీ అయిన సర్వపిండి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా ఇలా చేసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. చాలా ఎమ్మీ అయిన సర్వపిండి.